1901వ సంవత్సరంలో ఒక హాస్పిటల్లో 24 సంవత్సరాల యువకుడు కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్లు అతని కుటుంబానికి ఇంకా 48 గంటలు కూడా బ్రతికే అవకాశం ఉండదు అని చెప్పేశారు. ఈ మాటలు విని కుటుంబం తీవ్ర నిరాశకు గురైంది. అతని చావు కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. కానీ ఆ హాస్పిటల్లో ఒక అద్భుతం జరుగుతోంది. ఇది వైద్య చరిత్రలో మరపురాని సంఘటనగా నిలిచిపోనుంది. 48 గంటలు కూడా బ్రతికే అవకాశం లేని ఆ యువకుడు ఒక్కసారిగా కోమా నుంచి బయటకొచ్చి మాట్లాడడం ప్రారంభించాడు. సాధారణంగా కోమాలో ఉన్న వ్యక్తి అప్పుడప్పుడు 2 లేదా 4 పదాలు పలకగలిగినా అది చాలా అరుదైన విషయం. కానీ ఈ సంఘటనలో ఆ యువకుడు పూర్తిగా కోమా నుంచి బయటపడిపోయాడు. ఇది ఒక వైద్య అద్భుతంగా మారిపోయింది. అయితే ఇది పెద్ద విషయమేం కాదు. కానీ ఆ యువకుడు కోమాలో ఉండగానే తన కుటుంబంతో కలిసి ఆసుపత్రిలో ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను డాక్టర్లతో తన చికిత్స గురించి మాట్లాడసాగాడు. అతను చెప్పినట్టు తన కోమా పరిస్థితి ఒక చెట్టు నుంచి పడిపోవడం వల్ల వచ్చింది. దాంతో అతని ఎముకలు, తల తీవ్రంగా గాయపడ్డాయి. అయితే ఆ యువకుడు కొన్ని ప్రత్యేకమైన మూలికల పేర్లు చెప్పాడు. అతను తెలిపినట్లు ఆ మూలికలతో ఒక ఇంజెక్షన్ తయారు చేసి 48 గంటల్లో తనకు ఇవ్వగలిగితే తను బ్రతుకుతానని బయటపడతానని చెప్పాడు. లేకపోతే 48 గంటల తర్వాత మరణిస్తానని చెప్పాడు. ఆ మాటల తర్వాత అతను మళ్లీ నిశ్శబ్దమైపోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ యువకుడు ఎప్పుడూ వైద్యంలో శిక్షణ పొందలేదని లేదా మూలికల గురించి ఏం నేర్చుకోలేదని అందరూ తెలుసుకున్నారు. ఆ యువకుడు చెప్పిన మూలికల గురించి ఎవరూ పరిశోధన చేయలేదు. అయినా వాటిని తెప్పించి ఒక ఇంజెక్షన్ తయారు చేసి అతనికిచ్చారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే కొద్ది గంటల్లోనే అతను హుషారుగా మారిపోయాడు. అతను పూర్తిగా కోలుకున్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డాక్టర్లు, కుటుంబ సభ్యులు అతన్ని ఎలా కోలుకున్నావని అడిగినప్పుడు అతనికి ఏం గుర్తులేదు. అతను కోమాలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అతనికి ఏం తెలియదు. కానీ ఇప్పుడు ఎవ్వరూ ఊహించలేని విషయం జరిగింది. ఈ యువకుడు భవిష్యత్తులో నిద్రలోనే కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మాటలు మైళ్ళ దూరం నుంచి వచ్చిన 14,000 మంది జీవితంలో మార్గనిర్దేశం చేశాయి. అతను మృత్యువుతో, అనారోగ్యంతో పోరాడుతున్న వారికి కొత్త ఆశలు కలిగించాడు. అతను తన కళ్ళు మూసుకుని భవిష్యత్తును ఊహించగలిగే అద్భుత శక్తిని చూపించాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. అవి ఎవరికీ తెలియదు. కానీ ఆ యువకుడు ఉన్నపళంగా అద్భుత వ్యక్తిగా మారిపోయాడు. ఈ యువకుడి పేరు ప్రపంచంలో ప్రఖ్యాతి పొందింది. అతని క్లయింట్ల జాబితాలో థామస్ ఆల్వా ఎడిసన్, అమెరికా అధ్యక్షుడు వంటి గొప్ప వ్యక్తులున్నారు. కానీ ఆ సమయంలో ఎవరికీ తెలియదు ఆ యువకుడు భవిష్యత్తు భారతీయ సంస్కృతిలో ఎంతగానో సంబంధం కూడా కలిగి ఉంటుందని. అతని కుటుంబం మాత్రం ఒక విషయం స్పష్టంగా తెలిపింది. చిన్నప్పటి నుంచి అతని జీవితంలో కొన్ని వింత సంఘటనలు జరిగాయి. 10 ఏళ్ల వయసులో సాధారణ చదువు కూడా చదవలేని విద్యార్థి ఒక్కసారిగా ప్రతి పరీక్షలో టాపర్ అయ్యాడు. ఈ యువకుడి జీవితంలో ఇలాంటి అనేక అద్భుతాల ఘటనలు చోటు చేసుకున్నాయి. అతని భవిష్యవాణి నిజమైతే ఈ ప్రపంచం శాశ్వతంగా మారిపోతుంది. మన ప్రపంచం, భూగోళం కూడా కొత్తగా మారుతుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ యువకుడి చిన్ననాటి జీవితాన్ని తెలుసుకోవాలి. అమెరికాలోని కెంటకీలో ఒక సాధారణ కుటుంబంలో ఎడ్గర్ అనే పిల్లాడు జన్మించాడు. అతనికి మరికొంతమంది అన్నా చెల్లెళ్ళున్నారు. కానీ ఎడ్గర్ వారితో భిన్నంగా ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచే కొన్ని వింత అనుభవాలు వచ్చేవి. ఎడ్గర్ తరచుగా తనకు కనిపించని పిల్లలతో ఆడుకునేవాడు. ఇంకా అతను తన చనిపోయిన తాతతో మాట్లాడానని చెప్పేవాడు. నాకు నా తాత కనబడుతున్నాడు, నేను అతని మాటలు వింటున్నాను అనేవాడు. ఎడ్గర్కు చిన్నప్పటి నుంచే భూతాలు, ప్రేతాత్మలు కనిపించేవి. నీకు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు పుట్టిన దగ్గర నుంచే ప్రత్యేక శక్తులు పొందావని చెప్పింది ఆమె తల్లి. దీంతో ఈ శక్తులతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని ప్రశ్నించింది. ఎడ్గర్ ఒత్తిడికి లోను కాకుండా నేను ఈ శక్తులను ప్రజలకు సహాయం చేయడానికి వినియోగిస్తాను అని చెప్పాడు. వెంటనే ఆ మహిళ చిరునవ్వు నవ్వింది. అప్పటినుంచే ఎడ్గర్ జీవితంలో అద్భుత సంఘటనలు చోటు చేసుకున్నాయి. చిన్నప్పుడు అతను చదవడం, రాయడం ప్రత్యేకంగా నేర్చుకోలేకపోయాడు. అందుకే స్కూల్లో తరచూ టీచర్లు ఇంట్లో తల్లిదండ్రుల్ని మందలించేవాళ్ళు. అందులో ఎడ్గర్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతని తండ్రి అతన్ని చాలా తీవ్రంగా మందలించేవాడు. దీనివల్ల ఎడ్గర్ చాలా బాధపడి తీవ్ర నిరాశతో నిద్రపోయేవాడు. నిద్రలో అతనికి మళ్లీ ఆ వింత మహిళ కనిపించేది. అదే చెట్టు కింద తొలిసారి కలిసిన మహిళ. ఆమె ఎడ్గర్ను చూసి, నీకు భయపడాల్సిన అవసరం లేదు, నీకు చదవడం కష్టం అనిపిస్తే కేవలం పుస్తకాన్ని నీ తల కింద పెట్టుకుని నిద్రపో అని చెప్పింది. ఎడ్గర్ ఆ మాటలు నమ్మి తన స్కూల్ పుస్తకాలను తన తల దగ్గర పెట్టి పడుకున్నాడు. అంతే, ఇక అప్పటినుంచి మనోడు ప్రతి ఎగ్జామ్లోనూ టాపర్. అందుకు ఎడ్గర్ తన అనుభవం చెప్పాడు. రాత్రి పడుకునే ముందు పుస్తకాన్ని తల కింద పెట్టుకోండి, మీరు అన్నీ గుర్తుపెట్టుకోగలుగుతారు అని వేరే వాళ్ళకి చెప్తే కొందరు నమ్మారు, చాలామంది నవ్వారు. కొందరు మాత్రం ఇతను పిచ్చోడు అన్నారు. కానీ ఎడ్గర్ మాత్రం రోజు రోజుకు చాలా స్మార్ట్గా, ఇంటెలిజెంట్గా తయారవుతున్నాడు. ఆ కలలో ఎడ్గర్ ఒక ప్రత్యేకమైన మూలికల మిశ్రమం ద్వారా ఓ ఔషధ లేపనం తయారు చేశాడని తెలుసుకున్నాడు. అది అతని నడక సమస్యను సరిచేయగలదని అర్థమైంది. ఉదయం లేవగానే తన కుటుంబానికి ఈ విషయాన్ని చెప్పాడు. అయితే కుటుంబ సభ్యులు మొదట అతని మాటలు నమ్మలేదు. ఇతనికి మతిభ్రమ కలిగిందా అని అనుకున్నారు.
కానీ ఎడ్గర్ చెప్పిన విధంగా మూలికలు కలిపి లేపనం తయారు చేసి అతనిపై ప్రయోగించారు. ఆశ్చర్యంగా కొన్ని రోజుల్లోనే ఎడ్గర్ నడవగలిగాడు. అంతేకాకుండా అతను చదువులోనూ మెరుగుపడుతూ వచ్చాడు. ఇక 1991లో ఎడ్గర్ ఒక చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. ఇదే సంఘటన ఈ కథ యొక్క ప్రారంభం. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోయాడు. కానీ ఇదే సమయంలో అతనికి మరో అద్భుతమైన విషయం తెలిసింది. అతను ధ్యానం ద్వారా ఇతరుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించగలడు. కొన్ని రోజుల్లోనే ఎడ్గర్ తన ప్రత్యేకమైన శక్తితో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి సహాయం చేశాడు. అతను ఆత్మనిష్ఠిలోకి వెళ్ళి వారికి ఏ సమస్య ఉందో అర్థం చేసుకుని దానికి తగ్గ మందులు ఎలా తయారు చేయాలో చెప్పేవాడు. అతని ప్రతిభ చాలా త్వరగా యునైటెడ్ స్టేట్స్ అంతటా వ్యాపించింది. చాలామంది దూరాల నుంచి వచ్చి అతని దగ్గర చికిత్స పొందడం మొదలుపెట్టారు. 7 ఏళ్లు గడిచిన తర్వాత మార్కెట్లో ఎడ్గర్ చెప్పిన అన్ని ఔషధాలు లభించాయి. అతను భవిష్యత్తును చూడగలడు అనే విశ్వాసం మరింత బలపడింది. కొన్ని మందులు అప్పటి మార్కెట్లో అందుబాటులో లేకపోయినా ఎడ్గర్ ధ్యానం ద్వారా వాటి పేర్లు చెప్పేవాడు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ధ్యానం ముగిసిన తర్వాత అతను తనేం చెప్పాడో కూడా తెలుసుకోలేకపోయాడు. ఒకసారి అమెరికాలో ఓ ధనిక కుటుంబంలో ఓ మహిళ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా పనిచేయలేదు. చివరికి ఆమెను ఎడ్గర్ దగ్గరకు తీసుకొచ్చారు. ఎడ్గర్ ధ్యానంలోకి వెళ్ళి ఒక ప్రత్యేకమైన మందు పేరు చెప్పాడు. ఆ మందును తెచ్చి ఆమెకిచ్చారు. ఆశ్చర్యంగా కొద్ది రోజుల్లోనే ఆమె పూర్తిగా కోలుకుంది. ఇది చూసిన తర్వాత చాలామంది ఎడ్గర్ దగ్గరికి వచ్చి తమ ఆరోగ్య సమస్యలను బోరున వెళ్లబెట్టుకుంటున్నారు. ఎడ్గర్ చెప్పిన మందును అమెరికాలో ఎక్కడా కొనలేకపోయారు. చివరికి ఆ మందుకు సంబంధించిన ఒక ప్రకటనను ప్రపంచవ్యాప్తంగా పత్రికల్లో ప్రచురించారు. కొన్ని వారాల తర్వాత స్వీడన్ నుంచి ఒక వ్యక్తి ఆ కుటుంబానికి ఒక లేఖ రాశాడు. అందులో ఈ మందు మా దగ్గర లేదు, కానీ నా తండ్రి ఈ మందును పేటెంట్ నమోదు చేశారు. అయితే అతను అది తయారు చేసే ముందే మరణించారు. అందువల్ల ఈ మందు అసలు తయారు చేయబడలేదు. అయితే మా వద్ద ఈ మందు తయారీకి అవసరమైన ఫార్ములా ఉంది. మీరు దీన్ని వినియోగించి మందును తయారు చేసుకోవచ్చు అని రాశారు. ఆ ఫార్ములాను వినియోగించి మందును తయారు చేసి ఆ మహిళకిచ్చారు. ఆశ్చర్యంగా ఆమె కొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంది. ఇది చూసిన తర్వాత ఎడ్గర్ ప్రజలకు ఉచితంగా చికిత్స అందించడం మొదలుపెట్టారు. ఎడ్గర్ తన చికిత్సను ఉచితంగా అందించేవాడు. డబ్బు కోసం అతను ఎవరిని బలవంతం చేయలేదు. దానికి సరైన చికిత్సను సూచించేవాడంతే. ఒకసారి అతని భార్య ట్యూబర్కులోసిస్ టీబీ అనే తీవ్రమైన వ్యాధితో బాధపడింది. ఆ కాలంలో ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. చాలామంది ఈ వ్యాధితో మరణించేవాళ్ళు. ఎడ్గర్ తన భార్య కోసం ధ్యానం చేసి ఓ ప్రత్యేకమైన చికిత్స సూచించాడు. ఇది వైద్య శాస్త్రానికి తెలియని కొత్త విధానం. అతను చెప్పిన విధంగా ఒక కేక్ తీసుకుని దానిలో వేడివేడి యాపిల్ బ్రాండీ కలిపి ఆ ఆవిరిని లోతుగా పీల్చుకోవాలని సూచించాడు. అతని భార్య ఇదే విధంగా చేసింది. అద్భుతంగా కొన్ని రోజుల్లోనే ఆమె పూర్తిగా కోలుకుంది. ఇక 1910లో ఎడ్గర్ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచాడు. న్యూయార్క్ టైమ్స్లో అతని కథ కవర్ స్టోరీగా వచ్చింది. వార్తాపత్రికల్లో ఒక సాధారణ వ్యక్తి ధ్యానం ద్వారా వైద్యుడిగా మారిపోయాడని రాశారు. ఎడ్గర్ అసలు వైద్యుడి కాదు. ఆయన ఎప్పుడూ మెడిసిన్ చదవలేదు. కానీ అతని శక్తితో ఏ రోగం ఉందో ఆ రోగాన్ని ఇట్టే నయం చేయగలుగుతున్నాడు. ఇక 1931లో ఎడ్గర్ ఓ రహస్యాన్ని వెల్లడించాడు. అతను చెప్పిన విషయాలు భారతదేశంతో సంబంధం కలిగి ఉన్నాయి. అతను చెప్పినట్లు మనం తెలుసుకునే అన్ని విజ్ఞానాలు ఇప్పటికే ఒక ప్రత్యేక స్థలంలో ఉన్నాయని, వాటిని అందుకోవచ్చు అని చెప్పాడు. ఆకసిక్ రికార్డ్ అనే ప్రాచీన సంస్కృత ధార్మిక తత్వాన్ని అనుసంధానమై ఉంది. ఇది సనాతన ధర్మంలో వేల సంవత్సరాలుగా ప్రస్తావించబడిన ఒక గూఢ తత్వం. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో జరుగుతున్న లేదా జరగబోయే అన్ని విషయాల సమాచారం ఒక విశేషమైన ఆధ్యాత్మిక స్థలంలో భద్రపరిచినట్లు ఉంది. ఎడ్గర్ తన ధ్యానం ద్వారా అక్కడ సమాచారాన్ని తీసుకొని భవిష్యత్తును ఊహించగలిగాడు అని చాలామంది నమ్మారు. ఎడ్గర్ చెప్పినట్లుగా భూమిపై ఉన్న సమాచారం మొత్తం ఇప్పటికే ఆకసిక రికార్డులో ఉంది. కానీ అందరికీ అది అర్థం కాకపోవచ్చు. కొంతమంది మాత్రమే ధ్యానం ద్వారా ఆ సమాచారం తెలుసుకోగలరు. సనాతన ధర్మంలోని మహర్షులు, మునులు కూడా వేల ఏళ్ల క్రితమే తపస్సు, ధ్యానం ద్వారా ఈ రికార్డులను తెలుసుకోగలిగారు. అక్కడ సమాచారం డీకోడ్ చేసి భవిష్యత్తును ఊహించగలిగారు. అంతేకాకుండా ఎడ్గర్ ఆత్మ, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం వంటి విషయాలను కూడా వివరించాడు. ఈ అన్ని సిద్ధాంతాలు భారతీయ సనాతన సంస్కృతిలో అనుసంధానమై ఉన్నాయి. ద వించీ కూడా నేను దీపం వెలిగించకూడదని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే నాకు వెలుతురు ఎక్కడి నుంచో వచ్చేసింది అని ఒకసారి ప్రస్తావించాడు. అంటే అతను ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని అనుభవించినట్టు అనిపిస్తోంది. ద వించీ తన లైఫ్లో కొన్ని విషయాలను రాసుకున్నాడు. అతను కొన్నిసార్లు గంటల తరబడి మౌనంగా ఉండేవాడట. అదే అతనికి శక్తినిచ్చేది. ఇవి నిజమవుతాయా లేక కేవలం ఊహ మాత్రమేనా? ఇలా ఎన్నెన్నో జరిగాయి. కానీ ఇలాంటివన్నీ నిజమా అబద్ధమా అనేది ఎవరికీ తెలీదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే అవి రుజువయ్యాయి. ఎడ్గర్ కేసీ భవిష్యవాణి ప్రకారం భూగోళంలో భారీ మార్పులు జరగొచ్చని చెప్పాడు. కెనడా యూరోప్ నుంచి వేరుపడుతుందని, అమెరికా కూడా విభజనకు గురవుతుందని అన్నాడు. కొన్ని పెద్ద నగరాలు ద్వీపాలుగా మారతాయని చెప్పాడు.
ఈ మార్పుల వల్ల కోట్లాది మంది ప్రాణాలు కోల్పోవచ్చని చెప్పాడు. అయితే ఎడ్గర్ కేసీ ఈ మార్పులు ఎప్పటికి పూర్తవుతాయో మాత్రం చెప్పలేదు. కానీ అతని మాటల ప్రకారం ఈ మార్పులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆఫ్రికా ఖండంలో అనేక మార్పులకు సంకేతాలు కనిపిస్తున్నాయి. నాసా కూడా 1998లో భూమి ధృవాల షిఫ్ట్ దాని కదలికను గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, వాతావరణ మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి భూమిపై జరిగే భవిష్యత్తు మార్పుల సంకేతాలు. ఈ భవిష్యవాణిలు భయంకరంగా అనిపించినా ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు. భూగోళ మార్పులకు వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది. ప్రపంచ రూపురేఖలు మారడం చాలా నెమ్మదిగా జరుగుతుందనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. కానీ మనం తక్షణం దృష్టి పెట్టాల్సింది పర్యావరణ పరిరక్షణపై.